మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ మేయర్ జక్క వెంకటరెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కాంగ్రెస్ కార్పొరేటర్లు సిద్దమయ్యారు. 15 మంది కార్పొరేటర్లతో గోవా వేదికగా క్యాంప్ రాజకీయానికి డిప్యూటీ మేయర్ శివకుమార్ తెరలేపారు. దీంతో మాజీ మంత్రి మల్లారెడ్డి ఇలాఖాలో మరో మున్సిపల్ కార్పొరేషన్ హస్తగతం కానుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో భారీ షాక్ తగలనుంది. మొన్న జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, నిన్న బోడుప్పల్, నేడు ఏదైతే ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఏదైతే హస్తగతం కానుంది. సో మొత్తం కూడా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో 26 మంది కార్పొరేటర్లు ఉండగా ఇప్పటికే ఇటు డిప్యూటీ మేయర్ శివకుమార్ ఆధ్వర్యంలో 15 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ బాట పట్టారు. సో ఇదంతా కూడా గోవా వేదికగా క్యాంపు రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఏదైతే మ్యాజిక్ ఫిగర్ మొత్తం కూడా 18 మంది ఉండాలి. సో ఏదైతే మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి. సో ఈ నేపథ్యంలో మిగిలిన కార్పొరేటర్లు కూడా ఇటు కాంగ్రెస్ గూటికి చేరేటటువంటి అవకాశం ఉంది. సో త్వరలోనే ఇటు ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరనుందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం నేను ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఉన్నాను. సో ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల కాలంలో ఇటు నగర శివారులో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లలోనే హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఓవైపు కూల్చివేతలు, మరోవైపు అవిశ్వాస తీర్మానాల పంచాయతీతో ప్రస్తుతం ఫీర్జాదిగూడలో రాజకీయం తారా స్థాయికి చేరిందని చెప్పొచ్చు. సో నిన్న జరిగినటువంటి ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ కూడా పూర్తిగా రసాబసగా మారింది. సో ఏదైతే కార్పొరేటర్లను కాపాడుకోలేని పరిస్థితి కూడా ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డికి చేరిందని చెప్పవచ్చు. ఏదైతే కార్పొరేటర్లను కాపాడుకోలేక మల్లారెడ్డి కూడా చేతులు ఎత్తేశారు. సో మొత్తం కూడా 15 మంది కార్పొరేటర్లతో డిప్యూటీ మేయర్ శివకుమార్ ఆధ్వర్యంలో ప్రస్తుతం గోవాలో క్యాంపు రాజకీయం నడుస్తుంది. సో త్వరలోనే ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ హస్తగతం కానుందని చెప్పవచ్చు. సో ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటికే కారు దిగి హస్తం గుటికి 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేరినటువంటి పరిస్థితి. ప్రస్తుతం బీఆర్ఎస్ లో 11 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. సో మ్యాజిక్ ఫిగర్ మాత్రం ఇంకా 18 మంది ఉంటే సో మేయర్ ఫీటాన్ని కైవసం చేసుకోవచ్చు. సో ఇది ఇలా ఉంటే ఇటు కాంగ్రెస్ లోకి రావడం లేదని ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు లక్ష్యంగా చేసుకుని ఇటీవల కాలంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సంబంధించినటువంటి నిర్మాణాల మీద కూల్చివేతలు చేశారంటూ కూడా ఇటు గులాబీ నేతలు, సో ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా ట్విట్టర్ లో ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. సో కూల్చివేతలతో మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఇటు కాంగ్రెస్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓవైపు కూల్చివేతలు, మరోవైపు అవిశ్వాస తీర్మానాల పంచాయతీ మధ్య ప్రస్తుతం ఏదైతే ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం గోవా వేదికగా క్యాంపు రాజకీయం నడుస్తుంది. సో రేపో మాపో ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ సైతం కూడా ఇటు కాంగ్రెస్ ఖాతాలో వెళ్ళనుందని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న ఏదైతే జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, సో ఇటీవల బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్, తాజాగా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, సో మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద కార్పొరేషన్లలో మొత్తం కూడా 4 కార్పొరేషన్లు ఉంటే అందులో 3 మేడ్చల్కి సంబంధించినటువంటి కార్పొరేషన్లే ఉన్నాయి. సో ఇందులో ప్రధానంగా మాత్రం ఇటు ఫీర్జాదిగూడకు సంబంధించినటువంటి కార్పొరేషన్ హస్తగతం చేసుకోవడం కోసం ఇటు కాంగ్రెస్ నేతలు ఏదైతే పూర్తిగా స్కెచ్ వేసినటువంటి పరిస్థితి. సో చాలా మంది కూడా ఏదైతే కార్పొరేటర్లు అంటే ఇంకా మిగిలిన కార్పొరేటర్లు కూడా చాలా మంది కాంగ్రెస్ లోకి చేరుతారు. తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సో తమ కార్పొరేషన్ లో కూడా అభివృద్ధి కొనసాగాలంటే మాత్రం తప్పకుండా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ లో చేరుతామంటూ కూడా కొంతమంది కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ కార్పొరేటర్ కూడా సంకేతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదిలా ఉంటే మాత్రం ఇటీవల జరిగినటువంటి కూల్చివేతల తర్వాత మాత్రం ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు పూర్తిగా మారినటువంటి పరిస్థితి ఇటు ఫీర్జాదిగూడలో. సో ఇటు కూల్చివేతలకు సంబంధించి కొన్ని నిర్మాణాలు ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్ల నిర్మాణాలు ఉన్నాయి, సో వారిని భయభ్రాంతులకు గురి చేసి ఏదైతే కాంగ్రెస్ లో చేర్చుకోవడం కోసమే ఈ కూల్చివేతలు చేస్తున్నారంటూ కూడా స్థానిక మేయర్ జక్క వెంకటరెడ్డి కూడా ఆరోపణలు చేశారు. తాజాగా ఏదైతే ట్విట్టర్ వేదికగా కూడా కేటీఆర్ కూడా ట్వీట్ పెట్టినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా ఇక్కడ రాజకీయ పరిణామాలన్నీ కూడా మారినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మాత్రమే డిప్యూటీ మేయర్ శివకుమార్ ఆధ్వర్యంలో గోవా వేదికగా క్యాంపు రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి. సో వారు గోవా నుంచి వచ్చిన తర్వాత మిగిలిన కార్పొరేటర్లను కలుపుకొని అవిశ్వాస తీర్మానం పెట్టి ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా తమ చేతులకు తీసుకుంటామంటూ కూడా కాంగ్రెస్ కార్పొరేటర్లు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి.